హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దాదాపుగా మనకి మధ్యాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా రానటువంటి 48 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో అత్యధికంగా వర్షపాతం ఉంటుంది. కృష్ణా, గుంటూరు, కోనసీమ, ఆ తర్వాత దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇవాళ రేపు కూడా గత 2 రోజులుగా రాయలసీమ జిల్లాలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ప్రవేశించడంతో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత మనకి 2 తెలుగు రాష్ట్రాలను విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 2 తుఫాన్లు జూన్ అదేవిధంగా జూలై మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉంది తుఫాన్ల ప్రభావంతో. ఇకపోతే మనకి తెలంగాణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది ఇవాళ రేపు కూడా. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ భాగాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.